ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ శ్రీవాణి. వెల్కమ్ బ్యాక్ టు మహతి అమ్మ వంటలు. మనం ఈ రోజు మ్యాంగో పులిహోర చేసుకోబోతున్నాం. దానికోసం మ్యాంగో తెంపుకోవడానికి వచ్చాం పొలం కాడికి. రండి. మా మామిడికాయలు కొంచెం పుల్లగా ఉంటాయండి ఇవి, కానీ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. మాది లాస్ట్ ఇయర్ పెట్టింది, ఇప్పటి వరకు ఉంది ఇంకా మ్యాంగో పికిల్. మనం ఎప్పుడైనా ఏదైనా కొత్త డిష్ ఫస్ట్ తిన్న టేస్ట్ అనేది మర్చిపోము కదండి. నేను కూడా ఈ మ్యాంగో పులిహోరను మేము చదువుకునే రోజులలో శ్రీరామ నవమి రోజు తిన్నారు. అంటే మేము రూమ్ రెంట్ ఉన్నప్పుడు కింద అక్కే వాళ్ళు చేసుకొచ్చారు టెంపుల్కి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అప్పుడు ఏంటంటే రూమ్లో ఉండే వాళ్ళం కాబట్టి ఏది తిన్నా చాలా టేస్టీగా అనిపించేది. బట్ వాళ్ళు కూడా బాగా చేశారు. మాకు కూడా చేసుకోవాలనిపించి మా ఫ్రెండ్స్ మేమంతా కలిసి మళ్ళీ రూమ్లో కూడా చేసుకున్నాము. చాలా బాగుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోతే మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని కొంచెం పసుపు, సాల్ట్, ఆయిల్ నెయ్యి వేసుకొని ఉడికించుకోవాలి. ఆ తర్వాత మనం తెంపుకొచ్చుకున్న మ్యాంగోస్ని గ్రేట్ చేసుకోవాలి. ఆ తర్వాత కడాయి పెట్టుకొని గీ ఆర్ ఆయిల్ వేసుకొని అందులో పల్లీలు, జీడిపప్పు, జీలకర్ర, కొంచెం మెంతులు, మినపప్పు, శనగపప్పు, ఆవాలు వేసుకోవాలి. వీటిని మంచిగా కలుపుకొని కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం పచ్చిమిర్చి 2 వేసుకొని బాగా కలుపుకొని ఈ మ్యాంగోని కూడా ఇందులో వేసి కలుపుకోవాలి. కొంచెం సాల్ట్, పసుపు మనం అన్నంలో వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మంచిగా కలుపుకొని ఇది అయిన తర్వాతకి మనం ఉడకబెట్టుకొని ఆరబెట్టుకున్న రైస్లో ఈ పోపును వేసి కలుపుకోవాలి. చూడండి ఎలా వచ్చిందో, చాలా బాగుంది. టేస్ట్ కూడా మా మ్యాంగో పుల్లగా ఉంటుంది. టేస్ట్ కూడా మంచి పుల్లగా టేస్టీగా ఉంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ షేర్.